స్థానిక చిన్న బజార్ వీధిలోని గాలిగోపుర మఠాన్ని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మంగళవారం సాయంత్రం పరిశీలించారు. ఈవో మునికృష్ణమూర్తి ఎమ్మెల్యేకి స్వాగతం పలికి మఠం ఆవరణంలో శ్రీకృష్ణుని ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం మఠం ఆవరణను పరిశీలించారు. వర్షాకాలంలో భవనం లీకేజీల కారణంగా ఇబ్బందులు పడుతున్నట్లు ఈవో ఎమ్మెల్యేకి వివరించారు. ₹1 కోటి మఠంలో మరమ్మతులు చేయించాలన్న ప్రతిపాదనలు 2 ఏళ్లుగా పెండింగ్లో ఉన్నట్లు ఈవో ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. క్రీస్తు శకం 1413లో స్థాపించిన గాలిగోపుర మఠం చరిత్ర ఘనమైనదని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు. క్షేత్రం ఒక ఆధ్యాత్మిక నగరముగా ఏర్పడి ఇక్కడ ఎన్నో కలియుగ వెంకటేశ్వర స్వామి తిరుమలలో వెలిసి అప్పటి నుంచి మఠాధిపతులు, పీఠాధిపతులు, భక్తులు, వెంకటేశ్వర స్వామి యొక్క ముఖ్య భక్తులందరూ కూడా ఎక్కడికక్కడ దేవాలయాలు నిర్మించి గాలిగోపురాలు నిర్మించి చేయడం జరిగింది. అందులో గాలిగోపురం మఠ్ అనేది 1413వ సంవత్సరంలోనే ఇది స్థాపించి అప్పుడు శ్రీకృష్ణదేవరాయలు దీనికి అన్ని చేసి గాలిగోపురాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ సీతారామ లక్ష్మణ దేవుళ్ళని ఇక్కడ నెలకొల్పి వారికి పూజ చేసి ఇక్కడి నుంచి తిరుమలకు కాలినడకన పోవడం కూడా జరిగింది. దీనికి ఒక హిస్టరీ కూడా పవిత్రమైన హిస్టరీ ఉంది. అటువంటి గాలిగోపురం మట్టు ఈరోజు కొన్ని మరమ్మతుల కోసం చేపట్టడానికి కోసం ఈరోజు ఎండోమెంట్ ద్వారా ఈ యొక్క దేవాలయానికి ₹1 కోటి ఎస్టిమేట్ కూడా తయారు చేసి పంపడం కూడా జరిగింది. అది కూడా గవర్నమెంట్లో ఉంది. ముఖ్యంగా టీటీడీ ఆధ్వర్యంలో మేము టీటీడీ చైర్మన్ గారికి, ఈవో గారికి సంప్రదించి దీనికి టీటీడీ తరఫున మరమ్మతులు చేసే విధంగా చర్యలు తీసుకుంటామనేసి కూడా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా కొన్ని గోడలంతా లీకేజ్ అయింది, కొన్ని షీట్లు ఉన్నాయి, షీట్లంతా లీకేజ్ అవుతోంది. అవన్నిటి కూడా రీప్లేస్మెంట్ చేసి ఒక రూమ్లో అయితే లీకేజ్ అయ్యి మొత్తం శిథిలావస్థలో ఉంది. దాన్ని కూడా తీసేసి కొత్తగా కాంక్రీట్ స్లాబ్లు వేసి దీన్ని వీలైన ఒక రూపం దాల్చే విధంగా దీనికి అన్ని హంగులు ఈ గాలిగోపురం మట్టుకు తేవాలని ఆలోచనలో తిరుపతి భక్తులందరూ కూడా దీనిపైన ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా దీన్ని మేము కూడా ముందుకు తీసుకెళ్లి ఈ గాలిగోపురం మట్టుని తిరుపతి నడిబొడ్డులో ఉన్న ఈ ఒక్క గాలిగోపురం మట్టుని భక్తులకు అందుబాటులో ఉండే విధంగా అన్ని సౌకర్యాలతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా మరమ్మతులు చేసి దీన్ని పూర్తి చేస్తామనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.